ఈ రోజున బైబిల్లో నుండి మనం నేర్చుకుంటున్నటువంటి అంశం పేరు ఏంటంటే సంఘం అనగానేమి. ఈ రోజున సంఘానికి వెళ్తున్నటువంటి విశ్వాసులు కానివ్వండి, సేవకులు, పాస్టర్స్ కానివ్వండి, సేవకులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, ఈ రోజున సంఘం అంటే ఏంటో తెలిసే సంఘాన్ని నడిపిస్తున్నారా? సంఘం అంటే ఏంటో తెలిసే సంఘములో ఉన్నారా? సంఘానికి వెళ్తున్నారంటే చాలా మందికి సంఘం అంటే ఏంటో తెలియదు. అందుకని ఈ రోజున మనం నేర్చుకుంటున్నటువంటి పాఠం పేరు ఏంటంటే సంఘం అనగానేమి అనే విషయాన్ని నేర్చుకుంటున్నాం. ఈ రోజున దేవుడు భూమి మీద అనేక మంది కుమారులు కుమార్తెలు కావాలని ఒకరిలో నుండి ప్రతి జాతి మనుషుల్ని ఆయన కలగజేసి వాళ్ళు విస్తరించి దేవునికి ఒక కుటుంబంగా వాళ్ళు బ్రతకాలని దేవుడు ఉద్దేశించాడు. కానీ అపవాదం ఏం చేస్తుందంటే పాపం చేయించి అపరాధాలు చేపించి దేవునికి కుమారులుగా ఉండనివ్వకుండా వాడు దేవునికి దూరం చేసి దేవుని కుటుంబాన్ని పాడు చేయడం జరిగింది. అందుకని దేవుడు ఎత్తుకు పై ఎత్తేసి తన కుమారుని పంపించి పాపాలు చేస్తున్నటువంటి మన నిమిత్తము ఆయన్ని సిలువలో బలి చేసి మరలా ఏం చేశాడంటే ఆత్మ సంబంధమైన కుటుంబంగా కట్టాడు. దాన్నే సంఘము అని మనం పిలుచుకుంటున్నాం. ఆత్మ సంబంధమైన కుటుంబంగా దేవుడు కట్టాడు, దాన్ని సంఘము అని పిలుచుకుంటున్నాం. ఈ సంఘం ఎందుకు? ఈ సంఘంలో మనం చేరాలంటే ఏం చేయాలి? సభ్యత్వం రావాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే సర్వాత్రిక సంఘం అనేది అపోస్తులు స్థాపించినటువంటి సర్వాత్రిక సంఘం అనేది స్థాపించబడ్డది. ఎలా వాళ్ళు సంఘాన్ని కట్టారు? ఆ సంఘంలో మనము ఎలా చేరాలి? ఆ పెద్ద కుటుంబంలో, ఆత్మ సంబంధమైన కుటుంబంలో మనం చేరేదానికి మనం అర్హత సంపాదించుకోవాలంటే ఏం చేయాలంటే అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు ఒక మాట రాయించున్నాడు. చదవండి. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 12వ వచనం త్వరగా చదవాలి. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 12వ వచనం. అయితే ఫిలిప్పు ఒక్కరు చదవాలి, చదవండి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గురించి, యేసుక్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటించుచు ఉండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొందిరి. చాలు. దేవుడు ఆత్మ సంబంధమైన కుటుంబాన్ని కట్టాడు. అది పెద్ద కుటుంబం. మనకున్న ఎంత ఏ కుటుంబాలు? చిన్న చిన్న కుటుంబాలు. కానీ దేవుడు కట్టింది ఏంటంటే పెద్ద కుటుంబాన్ని కట్టాడు. ఆ కుటుంబంలో మనం సభ్యులుగా అవ్వాలంటే, ఆ కుటుంబంలో మనం చేర్చబడాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని రాజ్యాన్ని గురించి తెలుసుకోవాలి, యేసుక్రీస్తు నామాన్ని గురించి తెలుసుకోవాలి. ఈ యొక్క 10 పాఠాలు, ఆ యొక్క 10 పాఠాలు తెలుసుకుంటే అప్పుడు నువ్వు బాప్తిస్మం తీసుకుంటే అప్పుడు నువ్వు సంఘంలోనికి చేర్చబడతావు. మనం సంఘంలో చేరాలంటే ఏం చేయాలి చెప్పండి? బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం ఎప్పుడు తీసుకోవాలి? దేవుని గురించి వినాలి. వినటం వల్ల ఏమొస్తుంది? విశ్వాసం రావటం వల్ల మారు మనసు రావటం వల్ల ఒప్పుకొని ఈయనే దేవుని కుమారుడు, ఈయన యందు నాకు రక్షణ ఉందని చెప్పి మనము బాప్తిస్మంలోనికి దిగుతాము. బాప్తిస్మంలో దిగితే ఏం జరుగుతుంది? ఎక్కడ చేర్చబడతామంటే సంఘములో చేర్చబడతాము. అర్థమవుతుందా? సంఘములో చేర్చబడతాము. సంఘంలో చేర్చబడేది ఎందుకు చేర్చబడాలి? సంఘంలో ఎందుకు చేర్చబడాలంటే మత్తయి సువార్త. మన సంఘం ఎందుకు అసలు? చాలా మంది సంఘానికి రాకుండా సంఘాల్లో సహవాసంగా కూడుకొనుకుంటా చాలా మంది ఇళ్లలోనే ఉండి దేవుడు నా మనసులో ఉంటే చాలే, దేవుడు నా హృదయంలో ఉంటే చాలే, ప్రభు ప్రభు అని పిలిస్తే చాలే దేవుడు మాకున్నాడు అనుకుంటున్నారు.
కాదు. సంఘములో చేర్చబడితేనే నువ్వు దేవుడి యొక్క దగ్గర సభ్యత్వం పొందినట్టు. సంఘానికి ఒక నెంబర్షిప్ టికెట్ తీసుకున్నావు. నువ్వు పరలోకానికి పోయేదానికి టికెట్ కొన్నావు బాప్తిస్మం తీసుకున్న తర్వాత. అయితే ఎందుకు సంఘం, ఎందుకు మనకు, ఎందుకు చెప్పండి? 28వ అధ్యాయం మత్తయి సువార్త 18, 19, 20 వచనాలు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడ్డది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతుల్ని ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటిని గైకొనవాలని వారికి బోధించది. బాప్తిస్మం తీసుకున్నాము, నీళ్ళల్లో మునిగేసాము, సరిపోద్ది, ఇంకా పరలోకం వచ్చేస్తది అనుకోకూడదంట. ఏ నామంలో బాప్తిస్మం పొందాలంట? యేసునామంలో. యేసునామంలో బాప్తిస్మం చెల్లదు. తండ్రి నామంలో బాప్తిస్మం చెల్లదు. పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం చెల్లదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను ఒప్పుకుంటేనే బాప్తిస్మంలోనికి దిగతావు. అర్థమైందా? బాప్తిస్మం పొందేదానికి ముందు దేవుని రాజ్యాన్ని గురించి, యేసుక్రీస్తు నామాన్ని గురించి వినటం వల్ల విశ్వాసం తెచ్చుకొని మారు మనసు పొంది ఒప్పుకొని బాప్తిస్మం తీసుకోవాలి. వినకుట్ట బాప్తిస్మం తీసుకుంటే అప్పుడు నువ్వు నిలబడలేవు. అది విషయము. ఇప్పుడు బాప్తిస్మం తీసుకుంటే సరిపోద్దయ్యా, సంఘంలో చేర్చబడితే సరిపోద్దా అంటే సరిపోదు. నేను ఏ సంగతులు మీకు చెప్పానో, ఏ విషయాల్లో బైబిల్ కొత్త నిబంధనలో రాయబడి ఉన్నాయో వాటిలన్నిట్లు ఏం చేయాలా? పాటించాలి, గైకొనాలి, వాటి ప్రకారంగా మనము నడవాలి. అప్పుడే ఏం జరుగుతుంది? రూపాంతరంలోనికి వస్తావు. రూపం రావాలి. ఏ రూపం రావాలి? దేవుని యేసుక్రీస్తు రూపంలోనికి రావాలి. మనం ఆ రూపంలోకి రావాలంటే మనం ఏం చేయాలి? దేవుడు ఏ సంగతులు అయితే మనకు ఆజ్ఞాపించాడో ఆయా సంగతులు మనము. రూపం ఏందమ్మా? రూపం ఏం అవసరము? రూపం ఎందుకు అవసరము? దైవత్వం కలిగిన రూపం ఒకటి ఉంటది. రూపం కావాలి. రూపం లేకపోతే మనం దేవుని దగ్గర ఎలా ఉంటాం? దేవుని దగ్గరికి వెళ్ళలేం. రూపం, ఇప్పుడు చక్కెర ఎందులో నుంచి వస్తుంది? చెరికలో నుంచి వస్తుంది. కరెక్ట్ గా చెప్పారు. చక్కెర దేనికి ఉపయోగిస్తాము? ఎక్కువగా పాలల్లోను టీలోను ఉపయోగిస్తాం. చక్కెర వేయంగానే ఏమైపోతాయి? పాలు గాని నీళ్లు గాని టీగా అయిపోతుంది కదా. మనము టీ తాగినా సరే చక్కెర లేకుండా తాగలేము కదా. మరి చక్కెర వచ్చేది ఎక్కడి నుంచి అనుకున్నాం? చెరుకులో నుంచి అనుకున్నప్పుడు ఆ చెరికిని ముక్కలుగా కట్ చేసి చక్కెర బదులు ఈ చెరుకులో వేసుకుంటే ఏమవుతుంది చెప్పండి? కలవదు, కరగదు. అవునా కదా? కాబట్టి చెరుకులో నుంచే చక్కెర వస్తుంది కదా అని చెప్పి చెరుకులు వేసుకుంటే గలవలేదు. మరి చక్కెర కలుస్తుంది. చక్కెర ఆ రూపం వచ్చేదానికి దానికి వెనకాల ఏం జరిగిందో చెప్పండి. చక్కెర అయ్యేదానికి ఉన్నటువంటి దాని యొక్క ప్రాసెస్ ఏంటి? ఫ్యాక్టరీలో వేయాలి, దాన్ని బాగా రసం పెంచాలి, తర్వాత దాన్ని పాకం పట్టాలి, దాని తర్వాత దాన్ని చేయాలని మిషన్లో వేయాలి, మిషన్లో వేయించి తీసి ఏం చేయాలి? బస్తాల్లో ఎత్తాలి. అప్పుడు కానీ నీకు టీ లేక ఆ రూపంలో వస్తేనే కానీ నీకు టీలో అది కలవటం లేదు. నువ్వు స్వీట్ చేసుకున్న అది కలవటం లేదు. దేనికి కావాలన్నా దాన్ని ఉపయోగిస్తాం, అది కరిగిపోద్ది దాంట్లో. అర్థమైందా? అది ఆ రూపం వచ్చేదానికి అంత కష్టపడినప్పుడు మరి మనం దేవుని రూపంలోకి రావాలంటే ఏం చేయాలి చెప్పండి?
మనం చెరుకు అనుకుందాం. చెరుగ్గా ఉంటే మనం పనికిరాం దేవుడికి. ఇప్పుడు ఏమవ్వాలి? రూపం రావాలి, మనలో రూపం రావాలి. రూపం వచ్చేదానికి చక్కెర. రూపం వస్తే ఏమవుతుందంటే దేవుని స్వరూపము, దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క ప్రతిరూపాలుగా మనం ఉంటాము. అప్పుడు మనం లేవని పిలుస్తాడంటే దేవుడు, నా కుమార్తెలారా, నా కుమారులారా అని పిలిపించుకోవాలంట దేవుడు. ఇప్పుడు ఆయన కుమారులం అంటే మనలో చాలా ఉన్నాయి, అవన్నీ పోవడం లేదు. అవన్నీ పోవాలంటే మనం ఏం చేయాలా? ఫ్యాక్టరీలో పడాలి, తర్వాత నలగొట్టబడాలి, కష్టపడాలి రూపం తెచ్చుకోవాలంటే. ఇప్పుడు గొంగుల పురుగు రూపం రావాలంటే ఏం చేస్తుంది? చేతాకోక చిలక. చేతాకోక చిలకగా మారాలంటే దాని రూపం ఏంది అసలు? ఫస్ట్ ఏం పురుగు అది? గొంగుల పురుగు అంటారు, కమ్మెడి పురుగు అంటారు. దాన్ని కమ్మెడి పురుగుగా ఉన్నప్పుడు మనం చూసినప్పుడు ఒళ్ళు జలకరిస్తుంది మనకే. ఎందువల్ల? కొంచెంగా మనం ఒంటి మీద పడ్డాదో అక్కడ వరకు కమిలిపోద్ది అంతే. దాన్ని చూసి ఎంత దూరంగా ఉంటామంటే అంత దూరంగా ఉంటాం. కానీ చేతాకోక చిలకని చూసి దూరంగా వెళ్తామా, దగ్గరికి వెళ్తామా? అది అటు పోవాలంటే అటు పట్టుకోవాలనిపిస్తుంటది మనం. ఎంత పనిలో ఉన్నా సరే అది కనిపించిందని మన కళ్ళ ముందు, ఆ పనిని ఆపేసి ముందు దాన్ని పట్టుకునే దానికి వెళ్తాం. అవును కదా? కానీ దీన్ని సీతాకోక చిలక అసలు రూపం ఏది? గొంగుల పురుగు. అవునా అని మీరు ఆలోచిస్తే ఇప్పుడు రూపాంతరంలోనికి మనం కూడా రావాలి. అందుకే సంఘం. ఆ రూపాంతరంలోనికి వచ్చేదానికే దేవుని వాక్యం మనకు అవసరమైనది. అయితే దేవుడు ఎందుకు ఈ యొక్క సంఘాన్ని ఏర్పాటు చేశాడంటే మనం రూపం తెచ్చుకోవాలి. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? మనం రూపం తెచ్చుకోవాలంట, రూపం తెచ్చుకోవాలి. కాబట్టి దేవుడు సంఘాన్ని మనకు ఇచ్చాడు. ఇప్పుడు సంఘం అనగానేమి? ఈ సంఘంలోకి మనం పోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ చెప్పుకున్నాం. సంఘంలో మనం చేర్చబడాలంటే ఏం చేయాలి? బాప్తిసం తీసుకోకముందు ఒప్పుకోవాలి, ఒప్పుకోకముందు మారుమనసు పొందాలి, మారుమనసు పొందకముందు విశ్వాసం రావాలి, విశ్వాసం రావాలంటే ఈయన ఉండాలి. అంతే కదా ప్రాసెస్ అదే. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సంఘం అనగానేమన్నాం కదా. సంఘం అంటే ఏంది? ఇప్పుడు సంఘం అంటే ఒక సమూహము, ఒక ఏం చెప్తారు కదా, ఒక సమూహము, ఒక సంస్థ, ఒక వ్యవస్థ అని చెప్తారు చాలా మంది. కాదు, సంఘం అంటే వాళ్ళతో కట్టబడినటువంటి చర్చి అనుకుంటున్నారు చాలా మంది. కాదు, సంఘం అంటే ఎవరు? మనమేనా? మనం ఎప్పుడు మనము సంఘం అవుతాము? అది గుర్తు పెట్టుకోండి ముందు. ఎప్పుడు మనం సంఘంగా మారుతాము? సంఘము అనగానే ఏమంటే గ్రీక్ పదములో ఎక్లేసియా. సంఘం అంటే గ్రీక్ పదములో ఎక్లేసియా. దాన్ని ట్రాన్స్లేషన్ చేస్తే ఆంగ్లంలోనికి వస్తే చర్చి. చర్చి నుంచి ట్రాన్స్లేషన్ చేసి తెలుగులోకి తీసుకుని వస్తే దాన్ని సంఘం అంటారు. ఇప్పుడు సంఘం అంటే ఏంటి? మళ్ళా తెలుగులో మళ్ళా దాని అర్థం ఏంటి? దేని సంఘం అంటాడు? ఇప్పుడు చదువుకుందాం. సంఘం అంటే ఏంటి? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. అయితే మీరు చూడండి, సంఘం అంటే ఏందో అర్థం చూద్దాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురింపచేయుటకు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తు అయిన ప్రజలై ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, సంఘం అంటే ఏంటి? ఇప్పుడు సంఘం అంటే అర్థం ఏంటి? దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు.
సంఘం అంటే ఏంటి? ఇప్పుడు ఏంటి, దేన్ని సంఘం అంటారు? మీకు బాగా ఆలోచన. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి అంటే సంఘం అనగా పిలవబడిన వారు. అది అర్థం. సంఘం అంటే ఏంది? ఇప్పుడు పిలవబడిన వారు. ఎక్కడి నుంచి? చీకటిలో నుండి, లోకములో నుండి ప్రత్యేకించబడి. మీరు ప్రత్యేకించబడ్డారు. ఎందుకే ప్రత్యేకించబడ్డారా? సంఘం అంటే అదే, పిలవబడిన వారు. చీకటిలో నుంచి వెలుగులోనికి పిలవబడిన వారిని ఏమంటుంది బైబిల్? సంఘం. మిమ్మల్ని అందరిని ఎవరు పిలిచితే వచ్చారు? ఎలా పిలిచాడు? ఎలా పిలిచాడు? అందుకే మీరు జాగ్రత్తగా వినాలా. సంఘం అనగానే ఏమనగానే మీరేం చెప్పాలి? పిలవబడిన వారు. ఎక్కడి నుంచి? చీకటి అంటే ఏంది? వెలుగు అంటే ఏంది? చీకటి అంటే లోకం, అపవాది, సాతాను. చీకటిలోంచి మిమ్మల్ని ఎక్కడికి పిలుచుకున్నారంట? పిలుచుకున్నారా? ఇంకా మీరు పిలువబడ్డారా? ఇంకా చీకట్లోనే ఉన్నారా? చీకట్లోనే ఉన్నారు. సరే, పిలవబడితే ఎలా పిలిచాడు? ఒక అతను చెప్పాడు నాకు, పాస్టర్ గారు, సార్ రాత్రి దేవుడు నన్ను స్వరం ఎత్తి పిలిచాడు సార్ అన్నాడు. బ్యాగ్ తగిలించుకొని సేవకు వచ్చాడంట, స్వరం ఎత్తి పిలిచాడంట. పిలుపు కరెక్టా? రాత్రి దేవుడు నన్ను పిలిచాడు, అందుకే వచ్చాను, ఇది కరెక్టా? ఎలా పిలవబడి ఉండాలి? ఏ పిలుపుతో పిలువబడి ఉండాలి? కొత్త నిబంధన ప్రకారం. పాత నిబంధన ప్రకారం కాదు. కొత్త నిబంధన రూల్స్, కొత్త నిబంధన క్రైస్తవులకు వర్తిస్తుంది. కొత్త నిబంధనే మన చట్టం. ఇప్పుడు క్రీస్తు నందు ఇవ్వబడిందే మన చట్టం. క్రైస్తవులకి అది పాటించి తీరాలి. ఒకవేళ పాత నిబంధనలో ఉన్నది ఏమన్నా యేసు క్రీస్తు అది కూడా పాటించాలని చెప్పుంటే పాటించి తీరాలి. ఇప్పుడు మన ప్రభుత్వం ఏది? మన రాజు ఎవరు? మన పాలించే రాజు ఎవరు? మనం పోయిన వారం చెప్పుకున్నాం ఈ దేని గురించి. దేవుని రాజ్యం అనగానేమని చెప్పుకున్నాం. ఏది దేవుని రాజ్యం అంటే? ఏదే మందే. ఎవరు దానికి రాజు? క్రీస్తు రాజు. క్రీస్తు రాజు. పరిపాలకులు ఎవరిమే? క్రైస్తవులమైన మనమే. దేంతో పరిపాలిస్తున్నారు? చట్టం. ఏ చట్టము? కొత్త నిబంధన ప్రకారంగా మనము ఏం చేయాలి? కొత్త నిబంధనాన్ని అమలు చేయబడ్డది. అమలు చేయబడ్డదంటే ఇంతకు ముందు ఏరే ప్రభుత్వం ఏలుబడి చేస్తుంది. అది ఏంటంటే అనేక రకాలుగా ప్రవక్తల ద్వారా, న్యాయాధిపతుల ద్వారా, రాజుల ద్వారా దేవుడు ఏలుబడి చేసిచ్చాడు. అప్పుడు ఆ ప్రభుత్వాన్ని పక్కకు పెట్టి క్రైస్తవులకి క్రీస్తు ద్వారా ఇచ్చాడు. అదేంటి అంటే ఏంటది? కొత్త నిబంధన. ఇది మనకు అమలు చేయబడ్డది. కొత్త నిబంధన చట్ట ప్రకారం మనం నడవాలి, క్రైస్తవులు నడవాలి. ఓకేనా? అర్థమైంది? మరి పాత నిబంధన ఎందుకంటే అది దృష్టాంతంగా ఉండాలి. అది కొందరికి మరి అందరికీ ఉండదు. అర్థమైందా? కాబట్టి పాటించవలసింది పాటించాలి, విడిచిపెట్టవలసింది విడిచిపెట్టాలి. అవి ఎవరికి వర్తిస్తుందని తెలియాలి. ఇప్పుడు సంఘం అంటే ఏంటి అనగానే చీకట్లో నుంచి వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణోత్సాహాలు ప్రచురము చేయ నిమిత్తమై మిమ్మల్ని ఎక్కడికి పిలిచాడంట? వెలుగులోనికి మిమ్మల్ని పిలిచాడు. పిలవబడిన వాళ్ళే. ఎవరు పిలిస్తే వచ్చారు మీరు అంటే దేవుడు పిలిచాడంట. ఎలా పిలిచాడు దేవుడు? ఒకసారి 2 తెస్సలోనికీయుల పత్రిక 2వ అధ్యాయం 14 వచ్చిన చూడండి. ఎలా పిలిచాడో. మీరు ఎలాగ రక్షింపబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. మిమ్ముని పిలిచును. ఎలా పిలిచాడంట దేవుడు?
సువార్త వాళ్ళని పిలిచాడు గాని కళల్లోను దర్శనాల్లోను ప్రవచనాల ద్వారానో పాస్టర్ ద్వారానో పిలవలేదు. ఈ కొత్త నిబంధనలో దేవుడు పిలిచేది ఒకే ఒక దాని ద్వారా, అదేంటంటే సువార్త ద్వారా. సువార్తలు ఎన్ని రకాలు? 2 రకాలు, 2 భాగాలు. ఒకటి భిన్నమైన సువార్త, రెండోది రక్షణ సువార్త. రక్షణ సువార్తలో ఉన్న రకాలు ఏంటంటే అవి కూడా 2 రకాలు. అదే అపోస్తలుల కార్యాలు 8:12 చెప్పింది. దేవుని రాజ్యమును గురించి, తర్వాత యేసుక్రీస్తు నామాన్ని గురించి తెలుసుకోవాలి. మీరు సంఘంలో ఉండి పిలవబడిన వాళ్ళు ఎలా పిలువబడ్డారంటే, దేవుని రాజ్యం అనే సువార్తని విని, రక్షణ సువార్తని విని, యేసుక్రీస్తు నామం అనే రక్షణ సువార్త విని మనమందరం కూడా ఎక్కడికి వచ్చాము? పిలవబడి సంఘంగా వచ్చాం. అంతేనా? దేని ద్వారా పిలవబడుతున్నాం మనము? సువార్త వలన. ఏ సువార్త? రక్షణ సువార్త వలన మనం ఎక్కడికి వచ్చామంట? మొత్తానికి దేవుడు అయితే పిలుపునిచ్చాడు. ఏమని పిలుపునిచ్చాడు? బాప్తిస్మం తీసుకొని సంఘ సభ్యత్వంలోనికి రండి అని చెప్పాడు దేవుడు. మనం పాటించామా? పాటించలేదా? ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక 1:13 చదవండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఎక్కడి నుంచి మనల్ని పిలిచాడంట? అంధకార సంబంధం అంటే అందులు ఇల్లు అంటారు. ఎవరిని వాళ్ళని అందులు అనేది? మనము కండ్లు కనబడినోళ్ళని. మనము చీకట్లో ఉన్నప్పుడు, అంధకారంలో ఉన్నప్పుడు మనం కూడా మనోనేత్రాలని వెలిగించబడక ఎలా పడితే అలా మాట్లాడాం, ఎలా పడితే అలా మోసాలు చేశాం, ఎలా పడితే అలా తిరిగాం, ఎలా పడితే ఇచ్చలివిడిగా నిత్యమైన బతికాం. అవునా కాదా? అవునా? అవును, నీచమైన బతికాం మనం. కానీ దేవుడంట ఆ సువార్తను వినిపించి మనకందరికి కూడా దుర్మార్గులుగా ఉన్నప్పుడు, హానికారులుగా, హింసకులుగా ఉన్నప్పుడు, మనల్ని భ్రష్టులుగా ఉన్నప్పుడు దేవుడు ఆయన సువార్తని వినిపించి మనందరిని కూడా ఆడకి తీసుకుని వచ్చాడు. ఎక్కడ తీసుకుని వచ్చాడు? ఆయన రాజ్య నివాసంలోనికి తీసుకుని వచ్చాడు. ఇప్పుడు మీరు ఆయన రాజ్య నివాసంలో చేరారా? చేరలేదే చెప్పండి. ఎందుకు చేరలేదు? బాప్తిస్మం తీసుకుంటేనే ఎక్కడ చేరినట్టు? సంఘంలో. అదే ఆయన రాజ్యంలో చేరినట్టు. ఇంకా బాప్తిస్మం తీసుకోలేదంటే మీరు ఇంకా ఎవరు సంబంధాలు? అంధకార సంబంధులే, అపవాది సంబంధులే. బాప్తిస్మం తీసుకుంటే ఎవరు సంబంధాలు అవుతారు? మరి బాప్తిస్మం ఎందుకు తీసుకోవటం లేదు అంటే మనకి తెలియటం లే విషయాలు. ఇంకనన్నా జాగ్రత్తగా వినాలి. చాలా మందికి నేను చెప్పే ఆదివారాలు మానద్దు అని చెప్పాను. కానీ దేవుని మాటలు లెక్క చేయకపోవడం, దేవుని మాటలు ఎక్కలేదు. కానీ ఈరోజు మనము చెప్పినప్పుడు విన్నప్పుడు దేవుడు కూడా మీకు అపాయం వచ్చినప్పుడు ఆయన కూడా పట్టించుకోడు. అర్థమైందా? కొంతమంది కంట్రోల్ లేదు, కొంతమంది లెక్క లేకుండా పోతున్నారు. వాళ్ళ సంగతి ఇంకా దేవుడికి విడిచిపెడుతున్నాను నేను. అంధకార సంబంధంలోనే ఉన్నాం మనం. ఇంకా ఆయన సంఘాన్ని తీసుకొని వచ్చి పెట్టిన బైబిల్ వాక్యం మన మధ్యలో ఉన్న వాటిని ఈని మనం బాప్తిస్మం తీసుకోవటం లేదు. తీసుకోకపోతే మనం ఇంకా అపవాది చేతిలో ఉన్నట్టే, అపవాది లెక్కల్లో ఉన్నట్టే. దేవుని లెక్కల్లో మనం లేము. ఇప్పుడు చదవండి అపోస్తలుల కార్యాలు 26:18 చదవండి. ఫాస్ట్గా 26:18 నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి
నేను మీకు కనబడబో సంగతి ఆ, నిన్ను పరిచారకుని గాను ఆ, సాక్షిని గాను ఆ, నియమించుటకై కనబడి ఉన్నాను. ఆ, నీవు లేచి ఆ, నీ పాదములు మోపి నిలువుము. ఉమ్, నేను ఈ ప్రజల వలనను అన్యజన వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకటిలో నుండి వారి చీకటిలో నుండి వెలుగులోనికి వెలుగులోనికి సాతాను అధికారము సాతాను అధికారములో నుండి దేవుని వైపునకు దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము నా యందలి విశ్వాసము చేత చేత పాప క్షమాపణను పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారు పరిశుద్ధపరచబడిన వారిని స్వాస్థ్యమును పొందినట్లు స్వాస్థ్యము ఆస్తిని పొందినట్లు వారి పరలోకమును కన్నులు తెరుచుటకై వారి కళ్ళు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదని నేను వాళ్ళ ఎద్దకు పంపిస్తున్నాను. ఇప్పుడు నన్ను దేవుడు పంపించాడు మీ అద్దకి. దేనికి పంపించాడు? చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారంలో ఉన్న దాని నుండి ఎక్కడికి? దేవుని వైపునకు. ఇప్పుడు మీరు సాతాను అధికారంలోనే ఉంటారా? దేవునికి చోటిచ్చి దేవుని వైపు తిరుగుతారా? చెప్పండి. ఇంకా అపవాద చేతిలో ఉన్నామంటే ఇంకా బాప్తీసం తీసుకోలేదు. త్వరగా బాప్తీసం తీసుకోకపోతే ఇంకా మనం ఎవరు అధికారంలో ఉన్నట్టు? మన మీద ఎవరు అధికారాన్ని చేసేది? ఎవరు మనకి రాజు? ఎవరు అప్పుడు బాప్తీసం తీసుకోకముందు? సాతాను. వాడు పరిపాలించుకుంటున్నాడు అంట మనల్ని, మన హృదయాల్ని. వాడు ఏలుకుంటున్నాడు మనల్ని. అర్థమవుతుందా? వాడు ఏలుకుంటున్నాడు మనల్ని. ఎవరిని? మన జీవితాల్లో వాడు ఏలుకుంటున్నాడు. మన జీవితంలోనికి వాడు వచ్చున్నాడు. రత్నాక నిద్రపోతుంది. తినాల. సాతాన్ చేతిలో ఉండేట్టే మనం బైబిల్ వాక్యం ఏం చెప్పిందో తెలుసుకొని బాప్తీసానికి రాకపోతే ఎవరు మనల్ని పరిపాలిస్తున్నారు? మన హృదయాన్ని గాని, మన మనసుని గాని, మన కుటుంబాన్ని గాని, మన వాళ్ళని గాని పరిపాలిస్తుంది ఎవరు? సాతాను. త్వరగా బాప్తీసం తీసుకున్న దానికి సిద్ధపడాలి. సమయం లేదు. త్వరగా రెడీ అవ్వాలి. మీరు అందరూ కూడా జనవరిలో రెడీ అయిపోవాలి. అర్థమైందా? ఇది దేవుడు ఎప్పుడు మీకోసం ఆలోచించాడంటే, మీరు ఇక్కడ ఉండాలి, మీకు వాక్యాన్ని చెప్పాలని ఎప్పుడు ఉద్దేశించాడంటే, ఇదిగో చూడండి, ఎఫ్సి పత్రిక 1:4 ఎప్పటి నుంచి ఆయనకు ఆ కళ ఉంది మీ మీద, ఎప్పటి నుంచి ఆయనకు ఆ సంకల్పం, ఎప్పటి నుంచి ఆయన యొక్క సంకల్పాలు ఉన్నాయి. చూడండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు. ఒక్కరే చదవద్దు, బైబిల్ మార్చి చదవండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్ర ప్రకారము దయా సంకల్పపు చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనము ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధలమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత నిన్ను ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడంట ఆయన. అర్థమైందా? ఎప్పుడు నువ్వు సంఘంలో ఉండాలని ఆయన కోరుకున్నాడు? జగత్పునాది వేయబడక ముందు నుంచి దేవుడు నీ మీద ఒక కళ, ఆయనకు ఉన్నటువంటి ఒక ఆశ ఏంటంటే, ఇదిగో నా పిల్లలు నా మాటలు విని నేను చెప్పినట్లుగా బాప్తిసం తీసుకొని మరి క్రీస్తు యొక్క సంఘములో ఉంటారు అని ఒక ఆశ దేవుడికి ఎప్పుడు ఉంది? నీ మీద ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలేంచి తప్పుపోవాకండి. ప్రణాళికలేంచి తప్పుపోయిన వాళ్ళు ఎవరో తెలుసా? ఇస్కారియోతు యోధ శిష్యుడిగా ఉండి యేసుక్రీస్తుకే దూరం అయిపోయి ఆయన అప్పచెప్పి డబ్బును సంపాదించుకొని దేన్ని కోల్పోయాడంట? ఏదాన్ని కాదు, దేవుడి యొక్క సంకల్పాన్ని కోల్పోయాడు. అలాగా మనం పోగొట్టుకోకూడదు. అందరికి దేవుడు ఇస్తున్నాడు అవకాశం, కానీ పోగొట్టుకుంటే మనమేం చేయగలుగుతాము? మనం ఏం చేయలేం. అందుకే దేవుడు ఆశ ఎప్పటి నుంచి ఉంది? నిన్ను పుట్టించుకు మునిపే, నువ్వు పుట్టక మునిపే దేవుడు ఆయన కోసం బతకతాడని ఆశపడి ఎన్నో కళలు నీ మీద, ఎన్నో కోరికలు పెట్టుకొని, ఎన్నో ఆశలు పెట్టుకొని
ఆయన నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన సంకల్పాన్ని నెరవేర్చుతావా లేదని మనకి తెలుసు కదా. సంకల్పం అంటే ఏందో తెలుసు కదా. ఆశయాలు అంటే ఏందో తెలుసు కదా. మనకి తెలుసా? చూడండి, నేను ఊరికే చెప్తున్నా. కొంతమంది వాళ్ళ తండ్రి చనిపోతూ నాన్న నా చివరి కోరిక నాయన, నా చివరి కోరిక ఏంది? ఆ చివరి కోరిక అంటే నేను ప్రజలకు చేయాలనిచిన సేవ నువ్వు సంపూర్తిగా చేయలేక మధ్యలోనే నేను ప్రాణాన్ని విడిచిపెట్టేటట్టుగా ఉన్నాను. నా ఆశయాలు కుమారుడిగా నువ్వు నెరవేరుస్తావని మాట ఇచ్చి చచ్చిపోతే ఆ మాట కోసం పంతం బట్టి ఈ భూమి మీద శరీర సంబంధమైన తండ్రి కోసము ప్రాణాలనైనా త్యాగం చేసేదానికి మా నాన్నకి మాట ఇచ్చాను. నేను ఆ మాట మీద నేను నిలబడతానని ఎంతో మంది కుమారులు ఈ దినాన ఏం చేస్తున్నారు? వాళ్ళ నాన్న ఆశయాల్ని నెరవేర్చేదానికి ముందుకు వస్తూ ఉన్నారు ఈ దినాన. మా నాన్న చనిపోతే నేను డాక్టర్ అయి చచ్చిపోవాలి, డాక్టర్ అవ్వాలి నువ్వు, నేను చూడాలని చచ్చిపోయాడు మధ్యలో. ఇప్పుడు నేనేం చేయాలి? డాక్టర్ అయి మా నాన్న కళని నెరవేర్చాలి అంటున్నారు చాలా మంది. అర్థమవుతున్నాయి నేను చెప్పే మాటలు. కొంతమంది మా నాన్న చనిపోతూ ఇదిగో ఈ సేవను అప్పచెప్పాడు, ఈ సేవని మర్చిపోవద్దనన్న, నా ప్రాణం ఉన్నంత వరకు ఈ సేవే నాకు అంకితం అంటారు. ఒక తమ్ముడు అయితే ఏం చెప్పాడు తెలుసా? క్రిస్టియన్ గా మారినప్పుడు వాళ్ళ నాన్నకి చెప్పాడంట మాట. వాళ్ళ నాన్న చెప్పాడంట, నువ్వు హిందువులు మ్యారేజే చేసుకోరా అన్నట్టు. అందుకని వాడు ప్యూర్ క్రిస్టియన్ అవుతున్నా గానీ అతను అనేది ఏంటంటే, నేను చేసుకునేప్పుడు మాత్రం హిందువులు వివాహం చేసుకున్నాను. ఎందుకు చేసుకుంటావరా? క్రిస్టియన్ గా చర్చికి పోతా అంటే మా నాన్న నాకు ఆ విధంగా చెప్పాడు, ఆయన కళని ఆయన ఆశయాన్ని నేను నెరవేర్చాలా అంటున్నాడు. కానీ ఈ శరీర సంబంధమైన తండ్రి ఎప్పటి నుంచి నీకు పరిచయం అంటే మధ్యలో వచ్చాడు. అంతకుముందు అంత నేను కాపాడింది ఎవరు? నీ చిన్న వయసులో నువ్వు అమ్మా నాన్న కాపాడబడితేనే మనం కాపాడబడ్డామా, లేకపోతే దేవుని చల్లని చూపులు మన మీద ఉండి చిన్నతనంలో దేవుడు కాపాడుకుంటే మనం అనేక ప్రమాదాల నుంచి తప్పించుకున్నామని చెప్పండి. ఇప్పుడు నేనైతే తల్లిదండ్రులు ఎంతసేపు చూడగలుగుతారు? దేవుని కాపుదల లేకపోతే మనం ఈ దినం వరకు బతుకుండే వాళ్ళమా? తల్లి మర్చినా గాని దేవుడు బిడ్డల్ని మనల్ని మర్చిపోకట కాపాడుతూ వచ్చాడు అనేది వాస్తవం. ఎందుకంటే నేను చిన్నతనంలో నాకు వయసు తెలియపోయినప్పుడే నేను నీళ్ళల్లో మునిగిపోయి చచ్చిపోబోయా. ఆ రోజు నా తల్లిదండ్రుల దగ్గర లేదు. కానీ అది నా చివరి క్షణంలో ఏదో ఒక ఏరు దొరకటం వల్ల నన్ను పట్టుకొని ఎట్ట వచ్చి నాకు ఈత రాదు, చోళగుంటలో మునిగి చింతారెడ్డి పొలంలో చచ్చిపోబోయే. ఆ రోజు ఎవరు కాపాడాడు? ఒకసారి అప్పుడు ఈ మోటార్లు, పెద్ద మోటార్లు వేసి పొలాలకి నీళ్లు పెట్టేవాళ్ళు, షెడ్ అంటారు దాన్ని. నేను మా తాత అక్కడ సేద్యం ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి నేను అది కరెంట్ వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ చేయి పెట్టాను, కరెంట్ పట్టేసుకుంది. మరి ఎట్లా రక్షించబడ్డాను నేను నాకు తెలియదు. ఒకసారి ట్రాక్టర్ వెనక ఎక్కేసి దాని మీద కూర్చున్న వాడిని ఆడ కూర్చున్నాను తెలుసా? ఎవరన్నా అయితే వెనక డోర్ దగ్గర కూర్చుంటారు, నేను ఆడ కూర్చున్నాను, ముందు డోర్ దగ్గర కూర్చున్నా. పడిపోయా కింద పడిపోయినప్పుడు ఏం జరిగిందంటే ఆ చక్రాలు దాని మీద ఎక్కకుండా మధ్యలో ఇంచి వెళ్ళిపోయినాయి. చింతారెడ్డి పాలెంలో అది కూడా జరిగింది తెలుసా మీకు? ఒకసారి బండి చక్రం నా చెయ్యి ఎక్కేసింది. చెయ్యి ఎక్కేసింది కానీ నా మీద ఎక్కేసినా కానీ ఇక్కడ దాకా ఆడ రాసుకోబోయింది. అప్పుడు హాస్పిటల్కి పోయే పరిస్థితులు కూడా లే. ఏం చేసిందంటే మా అమ్మ జెండా బాగుంది తెచ్చి కూర్చుంది దాని మీద. అంటే ఎంత మంట చూడండి అప్పుడు. అది వాళ్ళు తెలివి అప్పుడు. ఎందుకంటే నాకు తెలిసి ఇంకా చాలా ఉన్నాయి ప్రమాదాలు. అవి తల్లిదండ్రులు ఉంటేనే కాపాడుకున్నాడా? దేవుడు చల్లని చూపులు నా మీద ఈ దినం వరకు కాపాడబడ్డానా? చెప్పండి. ఎందుకు కాపాడాడు దేవుడు ఆ రోజునంటే ఈ రోజు అర్థమవుతుంది. ఆయన పని చేయాలి నేను అన్నప్పుడు మిమ్మల్ని ఎందుకు దేవుడు కాపాడుంటాడు ఇలాంటి ప్రమాదాల నుంచి? చూడండి,
ఎన్ని అనారోగ్య పరిస్థితులు, ఎన్ని గండాలు అనే కదా అంటారు, ఎన్ని గండాలు, ఎన్ని ఇబ్బందులు చూడండి. ఇట్లన్నిటి నుంచి ఎవరు కాపాడారు చెప్పండి? దేవుడు కాపాడారు. ఎంతో మంది మనకంటే చిన్న దోమ గుట్టి చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు, చిన్న జ్వరం వచ్చి చచ్చిపోయే వాళ్ళు, చిన్న ఇసగడ్డలు వచ్చి చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. కరోనాలో ఎంతో మంది చచ్చిపోయారు. కానీ నన్ను ఎందుకు కాపాడాడు దేవుడు ఈ రోజు వరకు? ఎందుకంటే దేవుని ఆశయాలు మనము నెరవేరుస్తారేమో అని. ఏంటి ఆయన ఆశయాలు, ఏంటి ఆయన సంకల్పాలంటే, ఇదిగో జగత్ ఉత్పత్తికి ముందే నువ్వు రేపు దేవుని ఎదుట ఎలా నిలబడాలంట? పరిశుద్ధనగాను నిర్దోషగాను నువ్వు నిలబడాలి. అదే ఆయన ఆశయం. అపవాది మనల్ని పాపంలోని అపరాధాల్లో వీడ్చుకోపోవాలని చూస్తుంది. కానీ దేవుడు నీ తండ్రి, నీ కన్న తండ్రి ఏం చూస్తుందంటే, నిన్ను బతికించింది అపవాది కోసం బతికేదానికి కాదు, నీకు ఆయుష్కాలం ఇచ్చింది. నా సంకల్పాన్ని నువ్వు తెలుసుకుంటావేమో, నా ఆశయాన్ని నెరవేరుస్తావేమో. ఏంటయ్యా నీ ఆశయం ఎప్పటి నుంచి ఉందంటే, ఇదిగో నీ తండ్రి ఏమో మధ్యలో వచ్చి ఆశయం పెడితే నెరవేరుస్తున్నావు, శరీర సంబంధమైన తండ్రి. కానీ నీ కన్న తండ్రి ఆత్మకు శరీరానికి ఆ పరలోకపు తండ్రి మాత్రం ఎప్పుడో నీ మీద కలగన్నాడు, ఎప్పుడో నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఏంటి ఆశలు అంటే, ఆయన కోసం బతుకుతావని. అర్థమైంది? ఆయన ఆశయాలు నెరవేర్చడానికి నువ్వు ముందుకు రావాలి. మరి పరిశుద్ధత నిర్దోషత్వం ఎట్లా వస్తుంది మనకు? ఎఫ్సి పత్రిక 5:27 వచ్చిన. ఎందుకు సంఘం అంటే రూపం రావాలి కదా. ఏం రూపం రావాలి? పరిశుద్ధత నిర్దోషత్వం రావాలి. మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘముగా ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకున్న వాళ్ళని వాక్యముతో ఉదక స్థానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుచున్నాడు. దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, పరిశుద్ధత నిర్దోషత్వంగా తండ్రి దాన్ని సాధించాలి, మీరు దాన్ని పొందుకుంటేనే కానీ పరలోకం లేదు మీకు. అదే నా ఆశయము, అందుకని మీరు బతకాలి ఈ భూమి మీద, అందుకే మీకు ఆయుష్కాలం ఆరోగ్యం అన్ని ఇచ్చిందని దేవుడు చెప్తున్నాడు. అర్థమైందా? మరి మేము అది పరిశుద్ధతను అన్నీ పోగొట్టుకుంటుమే. అర్థమైంది మీకు? అపవిత్రమైన మాటలు మాట్లాడాము, నోరు అపవిత్రం అయిపోయింది. కల్మషమైన ఆలోచనలు హృదయంలోకి తెచ్చుకున్నాము, హృదయం ఏమైపోయింది? కల్మషం అయిపోయింది. మనసు చెడిపోయింది. ప్రతి శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఎవరి మాట అంటున్నాయి? దేవుడి మాటకు లోబడలేదు, ఆజ్ఞ అతిక్రమాలు చేసినాయి. ఇప్పుడు అపరాధాలు పాపాలు మనలోకి వచ్చేసినాయి. ఇవన్నీ పోగొట్టుకోవాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? సంఘానికి రావాలి. సంఘంలో ఏ దాని ద్వారా మీరు రూపం వస్తుంది? మీకు పరిశుద్ధత నిర్దోషత్వం రావాలంటే వాక్యముతో ఏం చేయబడాలి? ఉదక స్థానం అంటే చెప్పండి. ఉదక స్థానం అంటే ఏంది? ఉదక స్థానం అంటే ఉదక స్థానం అనగానే మన శరీర స్థానం అనగానే మనకు అర్థమైపోద్ది. ఏంది అది? మనం శుభ్రం చేసుకునేది, పోగొట్టుకుంటాం. మరి ఉదక స్థానం అంటే దేన్ని ఉతికి శుభ్రం చేస్తాం చెప్పండి? బట్టలు ఉతుకుతాం లేదా? ఉతుకుతామా? బట్టలు ఉతుక్కునేట్లు ఏ దాన్ని ఉతుక్కోవాలి ఇప్పుడు మనం? మరి వాక్యం చెప్పినప్పుడు, సేవకుడు తిట్టినప్పుడు, సేవకుడు ఏదన్నా అన్నప్పుడు ఎందుకు మీరు బాధపడుతున్నారు? ఎవరి కోసం చెప్తాడు ఆ మాట? మేమేనో మా చెప్పొద్దు అన్నారు, ఓకే, రేపు పరలోకం రాదు. నీవు ఉదక స్థానం చేయాలి. కానీ కొంతమంది ఎలా ఉన్నారంటే, ఎంత ఉతికినా, ఏడాది ఉతికినా ఎలుకతోక నలుపుగానే ఉంది, కానీ మార్పు రావటం.
ఎలుక తోక తెచ్చి ఏడాది ఉతికినా అది మార్పు రావటం లేదు. ఇంకేం చేయాలి ఆ తోకని చెప్పండి? ఇది మారని దాన్ని వదిలేయాలి. మారాలి, మనం మారకపోతే వేస్ట్. మనస్సు మారాలి. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? మనసు మారాలంటే పరిశుద్ధత నిర్దోషత్వం రావాలంటే నువ్వు ఉదక స్నానం చేయాలా. ఉదక స్నానం దేని చేత? వాక్యం చేత. వాక్యం మనకు ఒక్కొక్క విషయం తగలుతుండాలి, ఒక్కొక్క విషయం మనల్ని గద్దిస్తుండాలి, ఒక్కొక్క విషయం ఖండిస్తుండాలి, ఒక్కొక్క విషయం మనల్ని సరిదిద్దాలి. అది వాక్యానికి ఉన్నటువంటి సామర్థ్యత. దీని ద్వారా తప్ప దేని ద్వారా మనము పరిశుద్ధత నిర్దోషత్వం అనగానే నేను పరిశుద్ధరాలను అయిపోవాలా, రోజుకి ఎన్నిసార్లు చేయాలి స్నానము? గంటకి 24 గంటలు చేస్తే పరిశుద్ధంగా ఉండేటే కదా. పైన గడుపుకుంటే దేవుడు మెచ్చుకుంటాడా? పైన మనం బట్టలు ఉతుక్కొని వేసుకుంటే దేవుడు మెచ్చుకుంటాడా? ఎక్కడ ఈ పరిశుద్ధత ఉండాలి? హృదయంలో, మనస్సులో, తలంపుల్లో ఉండాలి. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధత నిర్దోషత్వము ఉండాలంటే ఆయన దగ్గర మిమ్మల్ని నిలబెట్టుకోవాలంటే అది దేని ద్వారా వస్తుంది? వాక్యం. వాక్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు చెప్పండి, ఇది ఎవరి కళ, ఎవరి ఆశయం? ఇది ఎప్పుడు పెట్టుకున్నాడు ఈ ఆశయము? నువ్వు పుట్టక మునిపే. నీకు ఒక విషయం చెప్తా, నువ్వు పుట్టక మునిపే నీకేం కావాలో దేవుడు ఎరిగి అన్ని పుట్టించాడా లేదా? పుట్టించాడా? ఆయన పుట్టికపోతే అవన్నీ ఆడి నుంచి వస్తాయి. లేకపోతే మీ తాత, మీ ముత్తాత ఏమైనా తెచ్చిపెట్టాడు? నీ తాగే నీళ్లు ఎవరు తెచ్చిపెట్టాడా? దేవుడే కదా. ఆయన పుట్టికపోతే ఎక్కడి నుంచి వస్తాయి? నువ్వు తింటున్న యాపిల్ పండ్లు గాని, తర్వాత వచ్చి కమలా పండ్లు గాని, ఇవన్నీ ఎవరు ఇచ్చారు? దేవుడు పుట్టించాడు కదా. ఏ రోజైనా యాపిల్ పండు తిన్నప్పుడు దేవుడికి థ్యాంక్స్ అని చెప్పారా? మనం చెప్పాం. తెచ్చిన వాళ్ళకి చెప్తాం, వాటిని తెస్తారు. ఎవరు తెచ్చారు ఈ యాపిల్ పండ్లు అంటే, ఇదిగో మీ నాన్న తెచ్చాడు, లేకపోతే మీ బావ తెచ్చాడు, లేకపోతే మీ ఆయన తెచ్చాడు అంటే, లేకపోతే పక్క వాళ్ళు ఎవరన్నా ఇచ్చితే థ్యాంక్స్ అంటాం. కానీ దేవుడు పుట్టిపోతే వాళ్ళకి ఆడ నుంచి వచ్చినాయి, అది ఆలోచించు. ఆయన ఆశయాలు అప్పటి నుంచి నువ్వు పుట్టక మునిపే నీకేమేం కావాలో భూమి మీద అవన్నీ పెట్టింది ఎవరు? దేవుడు. మీ నాన్న కాదు, మా నాన్న కాదు. ఇది దేవుడు ఇచ్చాడు. ముందు దేవుడు రావాల. నువ్వు 4 మెతుకులు తింటున్నావంటే దాని వెనకాల ఎవరు ఉండేదంటే దేవుడు. అవునే కదా? అది మీరు ఆలోచన చేయాలి. తర్వాత వచ్చి దేవుడి ఆశయాలు నెరవేర్చడానికి మనం ఆయన ఆశయం ఏంటంటే పరిశుద్ధత. అది రావాలంటే సంఘానికి వచ్చి వాక్యాన్ని ఎలా వినాలి? మనల్ని బాగా పొగిడినప్పుడేమో అబ్బా భలే చెప్పాడు ఫాస్ట్ అనండి. ఏదన్నా బాగా తగిలేటట్లుగా చెప్పినప్పుడు మాత్రం ఆయనేం వాటనా అని తిట్టండి. అంతేనా? కాదు, ఏది చెప్పినా అది దేవుని మాటే అని ఆలోచన చేయండి. ఇంతకీ ఈ సంఘం ఎప్పుడు ప్రారంభించబడ్డది? ఇప్పుడు చెప్పండి. సంఘాన్ని ప్రారంభించాలనుకున్నది ఎవరు అసలు? దేవుడే. అనేక మంది కుమారులు కావాలా? వాళ్ళు దేవునికి కుటుంబంగా ఉండాలి. ఆ కుటుంబాన్ని, శరీర సంబంధమైన కుటుంబాన్ని ఎవరు పాడు చేశాడు? సాతాను పాడు చేశాడు. తర్వాత దాన్ని మళ్ళా దేవుడు ఎత్తుకు పై ఎత్తేసి యేసుక్రీస్తుని పంపించి ఆయన ప్రాణ త్యాగం ద్వారా మళ్ళా ఏం కట్టాడు? ఆత్మ సంబంధమైన కుటుంబంగా మనల్ని సంఘంగా ఒకటే, దాన్ని సంఘం అన్నాము. ఈ సంఘంలో చేరాలంటే ఏం చేయాలి మనము? చెప్పండి. బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకున్న తర్వాత సరిపోదు. బాప్తిస్మం తీసుకుంటే సరిపోద్దా? ఏం చేయాలి? ఆయన ఏ సంగతులు చెప్పాడు అవన్నీ మనము పాటించాలి. పాటిస్తే ఏమవుతాం? మనందరమే ఆయన కుమార్తెలము. అందరూ దేవుని ఆత్మచేత నడిపించబడతారు. వాళ్ళందరూ ఆయనకి కుమారులు, కుమార్తెలు అవుతారు. ఓకేనా? మొత్తానికి సంఘం అంటే ఏంది? పిలవబడిన వారు. ఏ పిలుపుతో వచ్చారు? సువార్త పిలుపుతో వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? చీకటిలో నుంచి వెలుగులోనికి వచ్చారు. సాతాను అధికారంలో నుండి దేవుని యొక్క వైపునికి తిరిగారు. అంతేనా?
ఇప్పుడు ఈ సంఘాన్ని దేవుడు ఎందుకు ప్రారంభించాడు? ఎప్పుడు ఈయన ఉద్దేశం ఎప్పుడు? జగత్ పునాది వేయి పడక మునిపే ఆయన సంకల్పం ఏంది? పరిశుద్ధులుగా నిర్దోషులుగా క్రీస్తు నందు కావాలంట మనందరమే. ఆ పరిశుద్ధత నిర్దోషత్వాన్ని మనం పోగొట్టుకున్నాము, మళ్ళా తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? సంఘంలోకి వచ్చి వాక్యము విని ఉదక స్థానం చేత పరిశుద్ధత సంపాదించుకోవాలి. ఇంతకీ సంఘం ఉండటం వల్ల మనకు ప్రయోజనం ఏంది? ఎందుకు అసలు సంఘం దేవుడు పెట్టాడు? ఎందుకు ప్రారంభించాడు? ఒకసారి 3వ అధ్యాయం ఎఫ్సి పత్రిక 8వ వచనం చదవండి. త్వరగా చదవండి, ముగించుకుందాం. ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా ఆ, కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఆ, ఇది నీ వలన కలిగినది కాదు, ఆ, దేవుని వరమే. దేవుడు మనకు ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా యొక్క నానా విధమైన జ్ఞానమును ఈ యొక్క నానా విధమైన జ్ఞానమును తెలియబడలేవలనని ఇప్పుడు తెలియపరచబడవలనని ఉద్దేశించి శోధింప సత్యం కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనులలో అన్ని జనులలో ప్రకటించుటకును ఆ, సమస్తమును సృష్టించిన దేవుని యందు ఆ, పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ, ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఆ, ఎట్టిదో ఆ. అందరికీ తేటపరుచుకును ఆ. పరిశుద్ధులందరిలో ఆ. అత్యంతుడైన నాకు ఆ. ఈ గొప్ప అనుగ్రహం చాలు చాలు. ఇప్పుడు చెప్తున్నాడు సంఘం ఎందుకు ప్రయోజనం ఏంటి అసలు ఈ ఉద్దేశం అంటే, పరలోకంలో ప్రధానులకును అధికారులకును దేవదూతలకు కూడా ఈ జ్ఞానం ఎవరికి తెలియదంట. ఎవరికి తెలియజేస్తున్నాడు? మనకు ఆ మర్మాలు క్రీస్తు ఐశ్వర్యము ఇప్పుడు ఆయన తెలియపరుస్తుంది. దేని ద్వారా? సంఘము ద్వారా. దేని ద్వారా? అర్థమైంది మీకు? సంఘము ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడంట. ఏందది? జ్ఞానం. ఏ జ్ఞానం అది? పైనుండి వచ్చిన జ్ఞానమా, కింద భూ సంబంధమైన ప్రకృతి సంబంధమైన జ్ఞానం? పైనుండి వచ్చిన జ్ఞానం అంటే ఏంది? అది వాక్యం. వాక్యం. ఈ దినాన కొంచెం సంపాదించుకునే వాళ్ళందరినీ మనం ఏమంటున్నాం తెలుసా? వాడికుండా తెలివి ఎవరికి లేదురా, వాడు జ్ఞానవంతుడు అంటున్నారు. అర్థమైందా? బాగా చదివిన వాడిని ఏమంటున్నారు తెలుసా? వాడికి బలి జ్ఞానవంతుడు అంటున్నారు. కానీ ఆ జ్ఞానం ప్రకృతి సంబంధమైన జ్ఞానం. కానీ దేవుడి జ్ఞానం ఏది? వాక్యం. అర్థమైందా? ఇప్పుడు ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని సంపాదించుకున్నాం అనుకో, ఒకవేళ చెప్తున్నా, సమస్తమునకు మూలం ధనమేనని సంపాదించుకునేదానికి వెళ్తున్నారు చాలా మంది. దేవుడి వాక్యాన్ని కూడా, దేవుడిని కూడా ఎతకటం లేదు. కానీ ధనం సంపాదించుకున్న నీకు గుండెపోటు వస్తే నీ ధనం ఆ గుండెపోటును ఆపగలుగుతుందా? ఆపలేంది. ఎందుకు మనకు? అర్థమైందా? తెలివి జ్ఞానం అన్నారు. జ్ఞానాన్ని సంపాదించుకుని సమస్తానికి మూలం జ్ఞానం అన్నారు. పోయే ప్రాణాన్ని వాళ్ళ జ్ఞానంతో ఆపమని చెప్పండి. జ్ఞానులు ఎవరినన్నా ఆపలేనప్పుడు ఆ జ్ఞానం ఎందుకండి? వ్యర్థమే కదా. కానీ వ్యర్థం కాని దాన్ని సంపాదించాలి ఈ రోజున. వ్యర్థం కాని ఏది? వాక్యం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. ఈ జ్ఞానము మరుగై ఉండను. జగదుత్పత్తి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించను. అది లోకాధికారులకు ఎవరికి తెలియదు. అది లోకాధికారుల దగ్గర పోయి జ్ఞానం ఏందో అడిగితే ఏదో చెప్తాడు. గాని ఏంది జ్ఞానం అంటే జ్ఞానం అంటే ఏమో లేదండి. మొన్న ఏం పంపించాము ఎక్కడికి? అంతరిక్షంలోనికి ఏం పంపించారు శాస్త్రవేత్తలు? చంద్రయాన్ 3
పంపిస్తే ఏం చేసింది అది? వెళ్ళిపోయి సక్సెస్ చేసేసిందంట. అబ్బో ఇలా సంబరాలు చేసుకున్నారు ఆ రోజు. పైకి వెళ్ళింది, తిరిగింది, ఏమేం కనిపెట్టిందంట పైన. ఆ? నాకు అట్టైన పాట ఎవరినో బంగారు కొండ అని పిలిచినట్టు ఉంది. ఒక కొండే బంగారుగా ఉందంటాడ. అర్థమైందా? అది కనిపెట్టిందంట. తర్వాత ఏం కనిపెట్టిందంట అది? ఇంకా ఏమో కనిపించిందంట కదా. ఏమేమి వాయువులు కనిపెట్టిందంటాడు. మర్చిపోయారా? అప్పుడంతా అదే టాపిక్ నడిచింది అందరిలో. పైకి పంపించిందంతా ఏదేదో కనిపించేసిందాడా అని చెప్పారు కదా. చంద్రయాన్-3 కానీ అర్ధా పంపించారు. అదేముందో తెలుసుకున్నారు కానీ ఆ నుంచి తీసుకొని వచ్చేదానికి వాళ్ళ పాట. ఏందమ్మా? అక్కడి నుంచి ఏదేదో కనిపించిందంటే, ఏదేదో వాయువులు కూడా కనిపెట్టిందని చెప్పారు. ఏందయ్యి అప్పుడు చెప్పుకున్నారు కదా టాపిక్ ఏదో నడిచింది. చంద్రయాన్-3లో ఎన్నో కనిపెట్టిందంట. కనిపెడితే వాటిలన్నిటిని తీసుకొని వచ్చేదానికి ఎవరు పోతారు? దేన్ని పంపిస్తే వస్తాయి? రావు. అది గాన ఆ కొండను గాన కొద్దిగా తొవ్వుగా తెచ్చుకుంటాం. మన అందరికి కోట్లు ఇవ్వచ్చు అంట మన ప్రభుత్వాలు. అందరూ కోటీశ్వర్లు అయిపోతారు. అందరూ కోటీశ్వర్లు అయిపోతే ప్రమాదం ఏంది? పని చేసేవాళ్ళు ఉండరు. అది సరే. మొత్తానికి దాంట్లో యూరేనియం ఏదో తీసుకొని వచ్చిందంట. తీసుకొని వస్తుందని చెప్పారు. 1 కిలో గాని తెస్తేనంట ప్రపంచానికి అంతా 1 సంవత్సరం కరెంట్ ఇవ్వచ్చంట అది తెస్తే. అర్థమైందా? ఇది జ్ఞానం అన్నారు. తర్వాత పైకి పంపించిన దాంట్లో జ్ఞానం ఉందన్నారు. ఇంకేముండాయి జ్ఞానం అని చెప్పుకునేదానికి? చంద్రయాన్-3 అయిపోయింది, ఫెయిల్ అయిపోయింది. తర్వాత లోక జ్ఞానం, సబ్మెరీన్ ఒకటి తయారు చేసుకొని ఎవరోళ్ళ గొప్ప ధనవంతులు తెలుసా మీకు? సముద్రం లోపల టైటానిక్ షిప్ ని చూసేదానికి పోయారంట. ఎవరోళ్ళ? కోటీశ్వర్లండి. మాకేమంటే కోట్లు ఉంది మాకు అన్నట్టుగా పోయారు. అదేమైపోయిందంట? ఏమైందంట? పేలిపోయిందంట లోపల. పెద్ద తట్టుకోలేదు. ఆలోచించండి. ఏది జ్ఞానం? ఏది జ్ఞానం చెప్పండి? ఏం తీసుకోబోయారు వాళ్ళు జ్ఞానం అంటారు. కాబట్టి అది జ్ఞానం కాదు. జ్ఞానం అంటే ఏంటో తెలుసా? వాక్యం. వాక్యం సంపాదించాలి. నువ్వు వాక్యం తెలుసుకోవాలి. సంపాదించాలంటే నేను పలాంది తెలుసుకున్నాను, పలాంది విన్నాను, పలాని విషయాల్లో నేను ఎదిగానని చెప్పాలి. దాని గురించి తెలుసుకుంటేనే నువ్వు జ్ఞానం. ఏంది ఆ జ్ఞానము? ఆ జ్ఞానాన్ని గురించి ఒకవేళ నువ్వు తెలుసుకోకపోతే దేవుడు ఏం చేస్తాడు రేపు? ఒకసారి చదవండి సామెతల గ్రంథం 1:24 ఏమంటున్నాడు? ఫాస్ట్ పేజ్ చదవ. 1:24 కానీ చదవండి, ఫాస్ట్ గా చదవాలా. 1:24 సామెతల గ్రంథం 1:24 ఫాస్ట్ గా చదవాలా. నేను పిలవగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోతిరి, నేను చెప్పిన బోధ ఏది వెనక తోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి, కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వుదును. ఎందుకు? మీకు భయం వచ్చినప్పుడు, భయము మీ మీదికి తుఫాను వల్ల వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను ఉపవాసం చేసేదను. ఎందుకు ఇవన్నీ దేవుడు పక్కకు పెట్టేస్తున్నారు మనల్ని అంటే, మనము
ఆయన చెప్పినప్పుడు మనం ఆయన వాక్యానికి లోపడలేదు, ఆయన వాక్యం వినలేదు, సమయం ఇచ్చి చూశాడు, తర్వాత వదిలేశాడు. వదిలేసిన తర్వాత పరిస్థితి ఏంటి అంటే, మీరు నన్ను దోసేశారు, నా మాటలు దోసేశారు కదా, మిమ్మల్ని కూడా నేను దోసేస్తున్నాను అంటున్నారు. రైట్, అర్థమైందమ్మా? నన్ను కూడా మనోళ్ళు కూడా దోసేస్తాడంట. ఎప్పుడు దోసేస్తాడు? వాక్యం వినకపోతే, ఆయన చెప్పిన జ్ఞానం వినకపోతే దోసేస్తాడంట. ఓకేనా? ఇప్పుడు సంఘం లేకుండా మనకు పరలోకం వస్తుందా? రాదు. ఎందుకు రాదు? అసలు సంఘంలో సభ్యత్వం తీసుకుంది ఎందుకు? అసలు సంఘం అంటే ఏంటి? అసలు ఎందుకు దేవుడు సంఘంలో నడిపించాడు? ఏంది కారణం చెప్పండి. ఏందమ్మా? అర్థమైంది మీకు? అర్థం కాలేదా? అర్థమైందా? అర్థమైందా? ఓకే. ఇప్పుడు ఎఫ్సి పత్రిక 4:11-12 చదువు. 11-12 చదువు. ఎఫ్సి పత్రిక 4:11-12. మనందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములను ఏకత్వము పొంది సంపూర్ణ సమానమైన సంపూర్ణ కలవారము వరకు ఆయన ఇలాగ నియమించును. అది ఈ సంఘం మనకి ఎందుకంటే క్రీస్తుతో సమానంగా మనం ఎదగాలంట. క్రీస్తు సమానంగా ఎదగాలంటే ఏంటంటే, యేసుక్రీస్తు ఎట్లా ఉంటాడు? ఏం వేసుకుంటాడు ఆయన? పైనుంచి కింద దాకా అంగీ వేసుకుంటాడు. ఏముంటది? గడ్డం ఉంటది. తర్వాత ఇప్పి ఎంటుకలు ఎంత పెద్దగా పెంచుకో ఉంటాడు. అదే కాదు. యేసుక్రీస్తు యొక్క లక్షణాలు ఏంటి? గుణ లక్షణాలు. ఆయన నీతులు ఎలా అంటాడు? న్యాయంగా ఎలా ఉంటాడు? ప్రేమ ఎలా చూపిస్తాడు? అర్థమైందా? దయామయుడు, కరుణా కనికరం కలిగిన వాడు, క్షమించేవాడు, దీర్ఘశాంతుడు. ఈ లక్షణాలన్నీ కూడా ఆయనలో ఉన్నాయి గనక ఆయన కలిగిన సంపూర్ణతలోనికి మనం కూడా ఏం చేయాలా? ఆయనలో ఎలాంటి మంచి మనసు ఉందో, ఎలాంటి హృదయం ఉందో వాటిలో మనం ఎదిగేదానికి మనకి సంఘం. ఎందుకో ఆయనలాగా మనం ఎదగాల. ఎఫ్సి పత్రిక 1:23-24 వచ్చినారు. కానీ ఆ సంఘము ఆయన శరీరము, సంఘం అనేది ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణని ఉన్నది. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మన పరిచర్య ఏంటి? ఎఫ్సి పత్రిక 1:23-24 వచ్చినాలు అయ్యే కదా. సంఘము అది ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయే ఉన్నది. అది సంఘం అంటే ఎవరమ్మా? సంఘం అంటే ఏంది? శరీరం అంటే సంఘానికి శిరస్సు ఎవరు? చెప్పండి. శిరస్సు అంటే తల. మరి అవయవాలు ఎవరు? మనమేనా? అవయవాలు మనమేనా? చెప్పండి. ఇప్పుడు తల ఏమో బాగానే పనిచేస్తుంది, తల బాగా పనిచేస్తుంది, అవయవాలు పని చేయటం లేదా? చెప్పండి. ఇప్పుడు అవయవాలు పని చేయటం లేదు. అవయవాలు ఎట్టపోయినా ఒక ఏడు మనకు టక్ అయిపోయింది అనుకు, ఇట్లా ముడిచేదానికి కూడా రాకుండా. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? టే పట్టుకొని వస్తావు అన్న ప్రార్థన చేయి. ఎందుకంటే ఒక రోజు ఒక ఆమె వచ్చింది, చెప్తున్నా నేను, టే వచ్చింది, టే లేసి వచ్చింది నా దగ్గరికి. నేనేమనుకున్నానంటే ఇట్లా మామూలుగా ఎప్పుడు అంటారు, పిల్లకాయలు అంటారు ఇట్లని, ఈ మీద వస్తుంది అక్క ఫోక్ అటు నుంచి పోతుంది. నేను ఏంది అర్థం అవ్వాల నాకు. అన్నా ఏలు గింజి పడ్డాయన్న, వేడి గింజి ముడుతుంటే ముచ్చుకోవటం లేదన్నా, స్టక్ అయిపోయింది.
ఒక అవయవము చిటికినేలు పని చేయకపోతేనే నువ్వు ఎంత అబ్బబ్బలాడిపోతున్నావే, మరి ఆయన శిరస్సుగా ఉండి మన అందరం అవయవాలంగా ఉంటే మనం పని చేయకపోతే ఆయన ఎట్టుంటాడు చెప్పండి? చెప్పండి. అవయవాలంటే ఎట్టుండాలి తెలుసా? ఏం చేయాలి చెప్పండి? అవయవాలన్నీ పని చేయాలి. పాట పాడుతుంటే ఒక అవయవం ఆగిపోతుంటదా? అందరు పాడద్దా కలిసా? అందరు పాడటంలే, గమ్మగా దిక్కులు చూసుకుంటా ఉంటున్నారే. అప్పుడు మనం ఎట్ట అవుతాం అవయవాలు? అంతే కదా. నీ చేతులు దేవుడికి వాడబడాల, నీ కాళ్ళు దేవుడికి వాడబడాల, నీ నోరు దేవుడికి వాడబడాల, నీ హృదయం దేవుడికి వాడబడాల. ఏదైనా దేవుని కోసం ఉపయోగించకుండా మనం ఏం చేస్తున్నామంటే కమ్మగా కూర్చుంటే మనం అవయవాలు కావు. మనకంటే ముందు దేవుడు ఇక్కడ ఉంటాడు సంఘంలో. మనము ఇప్పుడు చెప్తున్నా ఏనండి, ఒక కలెక్టర్ గారే వచ్చారనుకోండి, ఎవరైనా సరే టయానికి గంట రాకపోతే వాళ్ళందరికి పెన్షన్ కట్, లేకపోతే ఎవరికి రేషన్ బియ్యం అన్నాడు అనుకోండి. ఇప్పుడు మనం ఆయన 9 గంటలకు వస్తారంటే ఎన్ని గంటలకు పోయి కూర్చుంటాం మనం? ఒక మనిషికి భయపడి మనం ఇంత త్వరగా పోయాం కదా. మరి దేవుడు ఎవరు? దేవుడు ఎవరు చెప్పండి? గొప్పోడు కదా. ఆయనకేది మనం ఇచ్చే గౌరవం ఏదే? ఎప్పుడైనా వస్తున్నాం, కానీ అట్లా రాకూడదు. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందా? ఈ సంఘాన్ని ఎవరు స్థాపించారు చెప్పండి? అసలు ఈ సార్వత్రిక సంఘాన్ని ఎవరు స్థాపించారు? ఎవరు చెప్తే స్థాపించారు? సరే, మత్తయి సువార్త 16:18 వచ్చిన ఎవరికో చెప్తున్నావు చూడండి, సంఘాన్ని కట్టానని. 16-18 ఇవన్నీ మీకు ఎగ్జామ్ లో వస్తాయి, మరియు బాగా గుర్తు పెట్టుకోవాలి. మరియు పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, నా సంఘాన్ని కడతాను. ఎవరితో చెప్పాడు? పేతురుతో చెప్పాడు. ఎవరితో చెప్పాడు? యేసుక్రీస్తు ప్రభు. మరి నువ్వు పేతురు, నీ బండ మీద నా సంఘాన్ని కట్టుదును అంటే అర్థమైంది. సంఘాన్ని కట్టమని చెప్పింది ఎవరితో? కట్టాడు ఆయన. ఎక్కడ? అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆయన ఎంతో బోధ చేశాడు. అక్కడ బోధ చేస్తే ఎంతమంది రక్షించబడ్డారు ఆయన బోధకే. 2వ అధ్యాయము 38 వచనం చదవండి, లేకపోతే 2వ అధ్యాయము 30 వచనం నుంచి చదవండి. అపోస్తల కార్యాలు త్వరగా ముగించేయాలి. ఇంకా అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 30 వచనం నుంచి చదువు, 30 నుంచి చదువు, లేకపోతే 35 నుంచి చదువు, నీవు 36 నుంచి చదువు. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొని వలెనని చెప్పాను. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురుని కడమ అపొస్తలులను అడుగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానమును మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, వీరు మూర్ఖులకు ఈ తరువారు వారికై రక్షణ పొందుదని వారిని హెచ్చించారు. ఈ తరము వారికి వేరై రక్షణ పొందండని వారిని హెచ్చరించును. కాబట్టి అతను వాక్యం అంగీకరించిన బాప్తిసం పొంది ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. ఎక్కడ? సంఘంలో చేర్చబడ్డారంట. అర్థమైంది ఇప్పుడు? సంఘం ఎక్కడ ప్రారంభించబడ్డది? సర్వాత్రిక సంఘం ప్రారంభించింది పేతురు గారే. అపోస్తలులు ఫస్ట్ సర్వాత్రిక సంఘం సంఖ్య ఏంటి? 3,000 మంది బాప్తిస్మం తీసుకున్నారు.
గుర్తుపెట్టుకోండి, ఇది సంఘాన్ని స్థాపించాడంట ఆయన. సరే, దేని చేత ప్రారంభించబడ్డది సంఘము? దేని చేత ప్రారంభించబడ్డది? పేతురు రాసిన మొదటి పత్రిక 1:18 ఫస్ట్ గా చదివండి. 1:18. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. అది దేని చేత ఈ సంఘం ప్రారంభించబడ్డదంటే యేసు రక్తము చేత, అమూల్యమైన రక్తం చేత ప్రారంభించబడ్డది. అర్థమైందా? ఎఫెసీ పత్రిక 2:19 చదువుకొని ముగించుకుందాం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో సంఘంలో చేర్చబడిన వాళ్ళు ఏకపట్నస్థులను దేవుని ఇంటి వారునై దేవుని ఇంటి వారునై ఉన్నారు. ఎప్పుడు దేవుని ఇంట్లో చేర్చబడతారు? మీరు బాప్తిస్మం తీసుకోవాలి, సభ్యత్వం పొందాల, దేవుని వాక్యాన్ని వినాలి. ఈయన ఏం చేయాలా? వాక్యమైన ఉదక స్థానంలో ఉతకబడి పరిశుద్ధతను నిర్దోషత్వాన్ని సంపాదించుకొని క్రీస్తు కలిగిన సంపూర్ణతను పొందుకొని సంఘంలో చేర్చబడితే అప్పుడు మీరు ఏమవుతారంటే దేవుని ఇంటి వారు అవుతారు. ఎవరు అవుతారు? అంతకుముందు సాతాను ఇంటి వారు అవుతారు. దేవుని ఇంటి వారా, సాతాను ఇంటి వారా? మీరు ఇప్పుడు ఇంకా సాతాను ఇంటి వారే. సాతాను గురించి చిన్న విషయం చెప్తా వినండి. ఒకసారి పాస్టర్ గారంట వాక్యం చెప్తా ఉన్నాడు, ఇది ఊరికే చెప్తున్నా, సాతాను అంటే గుర్తొచ్చింది. పాస్టర్ గారు వాక్యం చెప్తా ఉన్నాడంట. చెప్పేటప్పుడు ఏం చెప్తున్నాడు తెలుసా? సంగమా, మీరు నా మాట వినండి. సంగమా, బైబిల్లో మోషేకు షడ్రకు అబేద్నెగో దేన్ని మొక్కలేదు, రాజుని ఎదిరించారు. వాళ్ళు మీరు ఎంతమంది నిలబడతారో? సాతాను వచ్చి మిమ్మల్ని బెదిరిస్తే మీరు ఎంతమంది నిలబడతారో సంఘంగా అన్నదంట. ఈ లోపల ఎవరో ఒక అవి ఉంటాయి చూడు, ఎర్ర కొమ్ములు ఒకటి ఎలగతుంటాయి ఆడ తిరణాల్లో మనం తీసుకుంటాం. ఆ కొమ్ములు ఒకటి వేసుకొని పాపం బాగా మసి పూసుకొని ఒళ్ళంతా గోసు పాత పెట్టుకొని పాపం అడుక్కునేదానికి వచ్చాడంట. ఎక్కడ ఒక ముద్ద దొరకలు ఓడికి పాపం బాగా నల్లగా వేసుకున్నాడు రంగు. వాడు ఏం జరిగిందంటే చివరికి వచ్చాడంట. ఎక్కడ దొరకపోలేక జనాలంతా ఈ గుడిలో ఉంటే నాకెవరు అన్నం పెడతారులే, ఈ చర్చిలో పోతాం, కాసేపు ఏమన్నా వింటాము, అయిపోయిన తర్వాత ఏమన్నా పెడతారు తినేసి పోదాం అనుకున్నాడంట. అప్పుడు ఈయన ఏం చెప్తానంట, సాతాను మనల్ని బెదిరించినప్పుడు, సాతాను మనల్ని మొక్కమన్నప్పుడు, సాతాను మనకు బెదిరించి మనల్ని చిత్రంలో పెట్టినప్పుడు మీరందరూ నిలబడాలి అని అంట. సా 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 అంట సా సా అంట సైగ్గా బెంచి కిందకి ఇట్లా దోగాడుకుంటూ వెళ్ళిపోయాడు అంట రూమ్లోకి. ఇప్పుడు వస్తుంటే ఇప్పుడు ఏందబ్బా పాస్టర్ గారు వెళ్ళిపోతున్నాడు సా సా అని, కొంపదీసి నాకు ఏమన్నా కడుపు ఏమన్నా నొప్పి పుట్టింది వెళ్ళిపోయినట్టున్నాడు అనుకుని చల్లగా ఇట్లా తిరిగారంట. ఎట్టా ఎవరో బాగా వచ్చేదని ఇంక కొమ్ములు వేసుకున్నా నల్ల కాటేరులాగా వచ్చాడు అంటాడు. ఓ అమ్మో ఇంక సాతాను వచ్చేసాడు రా బాబు, ఎట్ట పడ్డవాళ్ళు ఎట్ట ఆ కిటికీలో పడ్డాడు, కిటికీలో ఈ ద్వారబంధం నుంచి ఈ పక్క ఒకరిలో ఒకడు పడుతూ వెళ్ళిపోయారంట. ఒక ముసలామె లేలేకపోతుందంట అక్కడ, లేలేకపోతుందంట ఆవిడ పాపం, లేలేక ఏం పాపం లేలేకపోతుంది, నేనన్నా సాయం చేసి లేపుతాను అని చెప్పి ఈడిపోతుంటే ఏమంట, అయ్యా దగ్గరికి రాబక్కయ్యా, నన్ను ఏం చేయొద్దయ్యా, నేను మాత్రం నీ పార్టీయే. అర్థమైంది ఎందుకు చెప్పానంటే చాలాసేపు నుంచి మీరు డల్గా కూర్చో ఉన్నారు, నిన్న చెబితే కొంచెం హుషారు అవుతుందని చెప్పాను. అర్థమైంది మీకు? అందుకని మనం ఇప్పుడు దేవుని ఇంటి వారమో సాతాను ఇంటి వారమో చెప్పండి. ఇప్పుడు అది పైకి లోపల వాడికే కదా మనం ఇచ్చేది ప్రాధాన్యత. వాడు చెప్పింది ఏది కాదంటాం చెప్పండి. దేవుడు చెప్పింది అన్న వినం గాని వాడు చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తాం. ఏదో చెప్పండి, ఈ రోజు పెళ్లి ఉంది, మీ బంధువులు వెళ్ళిపోవాలి మీరు, అంతే రావాలి మీరు, ఎవరికి ఇస్తాం ఓటు? ఇప్పుడు
ఇక్కడ ప్రార్థన ఉంది, దేనికి పోతాం చెప్పండి. ఓడికే కదా, అయినా సరే వాడు కనికరిస్తాడు, మనల్ని కనికరించడు వాడు ప్లాన్ అది. కాబట్టి దేవుని ఇంటి వాళ్ళు కావాలంటే మీరు చేయాలని చెప్పి బాప్తిస్మం తీసుకోవాలి, దేవుని మాటలు వినాలి, దేవుని వాక్యం మన ఉదయ స్థానంతో క్రీస్తుకి తగిన సంపూర్ణతలో మనం ఎదగాలి. సంపూర్ణత అంటే ఏమున్నాయి క్రీస్తులో? ఆయన ప్రేమాస్వరూపి, ప్రేమలో ఏమున్నాయి? కరుణ, కనికరము, దీర్ఘశాంతము, క్షమించుట, దయ చూపించుట చెప్పుకున్నాం కదా, అంతేనా? తర్వాత ఇంకేముండాయి? ఆయన నీతి స్వరూపుడు, నీతిలో న్యాయము, ఇంకా ఏముంది? సత్యము, నమ్మకము ఉంది. ఆయన పరిశుద్ధుడు. ఇవన్నీ గుణాలు, ఇట్లా ఎదగాలి మనం, అర్థమైందా? కాబట్టి దేవుని ఇంటి వాళ్ళుగా మనం ఏం చేయాలి? అందుకే సంఘంలో మనకు ఏం అధికారం ఇచ్చాడు దేవుడు అంటే, మీరందరూ సంపూర్ణ అగు నిమిత్తము మీకేం ప్రయోజనకరమై ఉండేదంటే, ఇదిగో తిమోతికి రాసిన 1 పత్రిక 3:16 వచ్చిన చదవండి, ముగించుకుందాం. ఫాస్ట్. నిరాక్షేపముగా దైవ భక్తిని కూర్చున్న మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సత్సరిగా ప్రత్యక్షుడు ఆయను, ఆత్మ విషయమును నీతిపరుడని తీర్పు పొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోగ్యుడై తేజోమయుడాయను. 2 పత్రిక 3:16 వచ్చింది. సంఘానికి ప్రయోజనకారం. దైవజనుడు సన్నదుడై ప్రతి సత్కార్యములకు సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకు, శిక్ష చేయుటకును ప్రయోజనకరమైన. ఇది సేవకుడు ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే, మీరు సంఘానికి వచ్చినప్పుడు మీకు గద్దించుటకు, బుద్ధి చెప్పుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, మాకు శిక్షణలో నడిపించుటకు దేవుడు రైట్స్ ఇచ్చాడు. ఎవరికైనా సరే మీరు ఇటు చేయటం తప్పు అనే అధికారం ఎవరికి? సేవకుడికి ఉంది. మమ్మల్ని అనకూడదు, మమ్మల్ని చేయకూడదు అనేది. ఓకేనా? ఇంతటితో వాక్యం సమాప్తం. ప్రార్థన చేసుకుంటాం.